రాజన్న సిరిసిల్ల జిల్లా డిపో మేనేజర్ గారికి నిమ్మపల్లి రూట్ నుండి వెళ్ళి బస్సులు లేక చాలా మంది ఒక్క బస్సులో 150 మంది ప్యాసింజర్ ఎక్కడం వల్ల బస్సు అతలకుతలం అవ్వడం జరుగుతూ ఉంది. గత 2-3 రోజుల నుంచి అదే సమస్య ఏర్పడతా ఉంది. నిమ్మపల్లి నుండి సిరిసిల్లకు లోకల్ బస్సు నిమ్మపల్లిలో 9:30 గంటలకు లోకల్ బస్సు పొద్దున ఉండాలని మేనేజర్ గారికి లెటర్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ నిమ్మపల్లె కాకుండా అన్ని గ్రామాలకు బస్సు ఎక్కడెక్కడైతే సౌకర్యం లేదో అక్కడ సౌకర్యం లేని వారి అందరికీ ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సులు పంపించవలసిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అసలే రాఖీ పండుగ రేపటి నుంచి వెళ్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒకరికి దెబ్బలు తగులుతున్నాయి, బస్సు ఎక్కడన్నా పొలాల్లో పడే ప్రమాదాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే బస్సులు ఎక్కడెక్కడ గ్రామాలకు బస్సులు ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సులు పంపించవలసిన బాధ్యత డిపో మేనేజర్ గారిది ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా బస్సులు ఎక్కువ అలాట్మెంట్ చేయాలని ప్రభుత్వానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. గతంలో కూడా బస్సులు లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆటోలు కూడా నడవలేని పరిస్థితి ఉంది. వర్షాలు ఉన్నాయి, బస్సులు లేక ఎక్కడ చూసినా ప్రజలు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బందికరం ఉంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో పంపిణీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మేము బస్సుల సౌకర్యము ఎలాంటి మహిళలకు ఇప్పుడు మహాలక్ష్మి బస్సులు పెట్టారు కానీ బస్సులు టైం టు టైం బస్సులు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి గురి కాకుండా ఉండాలని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.